చైత్ర మేడం. చైత్ర వాళ్ళ అమ్మగారు. నమస్కారం మేడం. చెప్పండి మా. చిన్న పాప ఈ ఇయరే జాయినింగ్ మేడం. తను కొంచెం లాస్ట్ టైం నేను వచ్చాను, లాస్ట్ వీక్ నేను వచ్చినప్పుడు కూడా కొంచెం తనకి హెల్త్ ఇష్యూగా ఉంది అని అంది పాప. అంటే కడుపులో నొప్పి వస్తోంది, కాస్త తలనొప్పి ఎక్కువగా వస్తోంది డైలీ అని. నేను స్వర్ణ మేడం కి చెప్తే, మేడం నేను ఒకసారి చూపిస్తాను అని చెప్పారు మేడం. పాపకి ఎలా ఉంది? స్వర్ణ. హెడేక్ గురించి అయితే చూపించామండి. స్టమక్ పెయిన్ గురించి అయితే నా వరకు ఇంకా రాలేదు, నేను కనుక్కుంటాను. సో కొంచెం ఓకే మేడం. స్టడీస్ ఇవి క్లాసెస్ దీని వల్ల స్ట్రెయిన్ తప్ప వేరే ఇష్యూ అయితే ఏం లేదు మేడం. తను ఇక్కడ థ్యాంక్ పేరెంట్స్ కూడా బాగుంది. ఇక్కడ సారీ టు ఇంటరప్ట్. పేరెంట్స్ కూడా అర్థం చేసుకోండి. వాళ్ళు ఇళ్లలో ఉన్నప్పుడు వేరేలా ఉంటుంది. పడుకోవడం ఎక్కువసేపు, లేకపోతే ఆడుకోవడం, లేదా ఇంకోటి. ఇక్కడ ఏంటంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా రొటీన్ లో వాళ్ళకి ఒక్క తర్వాత ఒకటి అనేసరికి సిస్టమ్ లో పడడానికి కొంచెం ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకి. చిన్నపిల్లలకి అంతకీ మేమేమో వాళ్ళు చేయలేకపోతే ఆపేయమని కూడా చెప్పాను సాయంత్రం టైంలో. అది ఫుడ్ కూడా కొంచెము లిమిటెడ్ గా తినమన్నారు అక్కడ ఉన్న స్టాఫ్ అని అన్నారు చిన్న పాప. కొంచెం మళ్ళీ తినాలి అంటే ఎందుకు అన్నిసార్లు తినకూడదు అని అన్నారంట. అప్పుడప్పుడే అది ఒక్కొక్క ఆకలేసి తింటే ఒక్కొక్క టైము అలా ఉంటుంది అని పాపకు నేను చెప్పాను. అలా కాదమ్మా, కొంచెం హెవీగా తిన్నారనుకోండి వాళ్ళకి అరక్కపోతే ప్రాబ్లం అవుతుందని కావాల్సి ఇంకోసారి వచ్చి తినమని చెప్పుంటా, కానీ తిండిలో రెస్ట్రిక్షన్ అయితే లేదమ్మా. థ్యాంక్ యూ మేడం. ఓకే. జే హర్షిత వాళ్ళ అమ్మగారు. మేడం నమస్తే మేడం. చెప్పండి మా. మేడం పాపను వదిలేటప్పుడు థైరాయిడ్ టెస్ట్ చేయించినాము. చేయిస్తే అప్పుడు థైరాయిడ్ ఉందని వచ్చింది పాపకు. తర్వాత డేట్ అయిపోయిన తర్వాత మీరు అక్కడికి వచ్చినాక చేయిస్తామన్నారంట. బట్ ఇప్పటికీ ఇంకా టెస్ట్ చేయించలేదు. అది కొంచెం చూస్తారేమో అని మేడం. ఒక్కసారి మీ ఎవరు మాట్లాడారు? జే హర్షిత. పాపకి థైరాయిడ్ టెస్ట్లు అందరూ కూడా మీరు ఒకసారి మెసేజ్ పెట్టండి ఎవరెవరికి చేయించాలి అన్నది. లేదా రేపు సెప్టెంబర్ 1 పేరెంట్స్ మీటింగ్ అయిపోయాక మీరు లిస్ట్ రాసిస్తే అందరికి మళ్ళీ చేయించేస్తాము. ఓకే మేడం. ఇక్కడే మేము వచ్చి చేయించేస్తాము. సరే మేడం, థ్యాంక్ యూ. ఓకే మా. లక్ష్మీ ప్రసన్న వాళ్ళ నాన్నగారు. అన్మ్యూట్ చేసుకోండి సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. అక్కడ మైక్ లాంటిది అన్మ్యూట్ చేసుకోండి సార్. రేపు సెప్టెంబర్ 1వ తేదీ పోయినాక చేయిస్తాం. చెప్పండి సార్. లక్ష్మీ ప్రసన్న, ఇంటర్ ఫస్ట్ ఇయర్. అక్కడ మైక్ లా ఉంటుంది, అది ఓపెన్ చేసుకోండి. మాట్లాడండి సార్. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం అమ్మాయి ఎలా చదువుతుంది మేడం? అది మీరు వస్తారు కదండి చూద్దరు కానీ. అంటే ఆ ఒక్కొక్క రోజు పిల్లని నేను ఇప్పుడు చెప్పలేను సార్. మాకు ఫస్ట్ రోజు రావడానికి కుదరదండి. నాకు గుడి ఉంది కదా ఆ రోజు, ఎడ్ల పొలాల అమావాస్య అండి ఆ రోజు. ఏమండి? ఎడ్ల పొలాల అమావాస్య అండి ఆ రోజు, పెద్ద పండగ. మాకు అంత దూరం రావడం కుదరదు మేడం. ఏమండి, పేరెంట్స్ మీటింగ్ మాత్రం ఆ రోజు మీరు కానీ మీ ఇంట్లో మీ ఆవిడ కానీ మీ ఎవరో ఒకరు మీ ఇంట్లో వాళ్ళు వచ్చి రిప్రజెంట్ చేసి అన్ని కనుక్కుని వెళ్ళాలి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రోజు వేస్తే మేము కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం అవుతుంది. సో పేరెంట్స్ మీటింగ్లు అన్ని కూడా మేము ముందుగానే మీకు అందరికి పోస్ట్ చేసి ఉంచాము. ఇప్పుడు మన బ్రాహ్మణుల దీంట్లో ఏమవుతుందంటే, మీకు ఆ రోజు పెద్ద పండుగ, నేను ఇంకో రోజు ఇస్తే వినాయక చవితి అడ్డు వస్తుంది. వినాయక చవితి అడ్డు వస్తే ఇంకోటి పెడితే పొలాల అమావాస్య ప్రాంతీయంలో ఉంటుంది. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ లో ఏదో ఒక పండుగ గుడి, అందరూ గుళ్ళు చేసేవాళ్ళే చాలా మంది, ఎవరు ఉండరు. సో ఇక్కడ మాత్రం మీరు నాకు కోఆపరేట్ చేయాలండి. ఆ ఒక్క రోజుకి మాత్రం రావాల్సి వస్తుంది. ఎవరో ఒకరిని పంపండి మీ ఇంట్లో. మీ తరఫున మీరు రాలేకపోతే ఎవరిని పంపుతున్నారు వాళ్ళ లెటర్ ఇచ్చి పంపించండి మీ పేరుతోటి. వాళ్ళ ఫోటో లెటర్ మాకు పంపించండి వాట్సాప్ లో. సరే మేడం. సరేనా? థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. కే సాయి చేతన. నమస్తే మేడం. చెప్పండి మా. హరహర శంకర జయ జయశంకర. చెప్పండి మా. మా అమ్మాయి మొన్న జూన్ 7వ తారీఖున అయ్యింది. సాయి చేతన, మా అమ్మాయికి అన్మ్యూట్ చేయించండి మా.
మ్యూట్ అయిపోయారు కింద మీరు. చెప్పండి. మొన్న జూన్ 7వ తారీఖున మా అమ్మాయి అయ్యింది అని చెప్పాను కదండి, ఫస్ట్ మెచ్యూర్ అయ్యిందని. ఉమ్, మొన్న జూలై 7వ తారీఖున అయ్యిందని కాల్ చేసినప్పుడు చెప్పింది. ఈసారి ఆ. ఆగస్టులో వచ్చిందా లేదా అనేది ఒక డౌట్ మేడం. అమ్మా ప్రతి నెల మేము ఇన్ఫార్మ్ చేయలేమమ్మా. మీరు వచ్చినప్పుడు బుక్ లో రాసి ఉంటుంది చూడండి అమ్మా. అలాగే మేడం. అయితే ప్రతి ఇంకొకటి నెల మేడం, రేపు ప్రతి పేరెంట్స్ నెల మీటింగ్ కి మేము రాలేను, స్కూల్లో లీవ్ లేదు మేడం. సారీ మా, ఈ మాట మాత్రం మీటింగ్ కంపల్సరీ తల్లి. మీ స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడు మీ పేరెంట్స్ రాకపోతే మీరు ఒప్పుకుంటారా? అది ఇందాక కాదు ఆయన మేడం, చెప్పిన స్కూల్లో ఆయన లీవ్ లేదు, చెప్పిన మాట ఎగ్జామ్స్ టైం ఇంట్లో మేడం. ఎవరో ఒకళ్ళు రావాలి. మా మా చెల్లిని పంపించచ్చా మేడం? పంపించండి. అలాగే మేడం. ఓకే, థ్యాంక్ యూ. ధన్యవాదాలు. మళ్ళీ కానీ మళ్ళీ మేము రాలేదు మీటింగ్ కి, తర్వాత పిల్లల్ని కలవడానికి రావచ్చు అంటే రావడానికి వీల్లేదు. లేదు మేడం, లేదు లేదు, మా అంతే, చెల్లి వస్తుంది. అదొక్కటి పెట్టుకోండి అంతేనా. లేదు మేడం. మణి దీక్షిత వాళ్ళ నాన్నగారు. మేడం గారు, చెప్పండి సార్. అదే మన అమ్మాయికి చూపించాను అన్నారు కదా, ఏమైంది ఏంటి, తగ్గిందా లేదా ఏంటి కనుక్కుందామని చేశాను అడిగాను మేడం. మణి దీక్షిత, లత, స్వర్ణ. చాలా వరకు తగ్గింది అమ్మాయికి స్కిన్ ఇన్ఫెక్షన్. సో సెకండ్ టైం రౌండ్ చెకప్ కూడా అయింది. రేపు ట్యూస్డే మళ్ళీ థర్డ్ టైం ఒకసారి తీసుకుని వెళ్ళి కంప్లీట్ గా చెకప్ చేయిస్తామండి. ఇంకోటండి, స్కిన్ అవన్నీ వచ్చినవి తొందరగా అంత వెంటనే వారం 10 రోజుల్లో తగ్గవు. స్కిన్ ప్రాబ్లం ఎవరికైనా ఏ పిల్లలకి వచ్చినా కూడా నెలల తరబడి తీసుకుంటుంది తగ్గడానికి. సో మనం ఓపిక్ గా ఉండాలి. నేను ఇంతకు మునుపు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. పేరెంట్స్ ఇలా వచ్చినప్పుడు వచ్చి మీరు పిల్లలతో ఉండడానికి నేను పర్మిషన్ ఇస్తాను. మా చిన్నమ్మాయి బొట్టనవేలు నొప్పి తగ్గింది మేడం గారు. వినిపించట్లేదు సార్. మా అమ్మాయిది చిన్నమ్మాయి బొట్టనవేలు నొప్పి తగ్గిందా? మీ చిన్నమ్మాయి మీకోసం వెయిట్ చేస్తాను, మీరు వస్తే ఇంటికి వచ్చేస్తానని. వచ్చేస్తాను వెయిట్ చేస్తున్నదా? అవునండి. అదేంటిది అడిగేమో కాదు, ఇప్పుడు స్కూల్లోనే అవుతుంది అని చెప్పారు మేడం గారు, స్కూల్లో ఒప్పుకోలేదు. ఇప్పుడు అది నాకు తెలియదు. మీ అమ్మాయి ఇవాళ కూడా వెళ్ళిపోతానని అన్ని రెడీ చేసుకుని కూర్చుని ఉంది. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకెవరు? మహతి, చెప్పండి మా. హలో మ్యామ్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ మా, చెప్పమా. పాప ఎలా ఉన్నారు? మీరు వచ్చి చూడండి, ఒకటో జాయిన్ తారీఖు అయిన వచ్చి చూడండి. 1వ తారీఖు వచ్చి చూడండి అమ్మా. షూర్ మ్యామ్, థ్యాంక్ యూ. బాగా చదువుతుందా? Yeah. అప్పుడు పరీక్షలు అవుతున్నాయి వాళ్ళకి. సో వాళ్ళకి వచ్చిన మార్కులు మీరు వచ్చి మాట్లాడితే వాళ్ళ బెంగలు అన్ని అవుతాయి మనకి. ఏమ్మా, నేను మాతోటి వాళ్ళు కొన్ని చెప్పరు కదమ్మా, మీతో చెప్పినట్టు మాతో చెప్పరు పిల్లలు. శ్రీహిత అండ్ శ్రీహిత వాళ్ళ నాన్నగారు. నమస్తే అండి. నా పేరు రవి అండి. అది పాపలకి యాక్చువల్గా 14వ తారీఖు రాత్రి మా ఇంటి గృహప్రవేశం సంబంధించి ముహూర్తం అనుకున్నాం. అది అక్టోబర్ నుంచి ఈ నెలకి పోస్ట్ పోన్ అయింది. ఈ విషయం జాయిన్ అయ్యేటప్పుడు స్వర్ణ గారికి చెప్పాము, బట్ అనుకోకుండా ఈ మంత్ పోస్ట్ పోన్ అయింది. సో అది 13వ తారీఖు సాయంకాలానికి ఒక పిల్లలు తీసుకెళ్తాను, ఒక 2 days. మళ్ళీ కార్యక్రమం అవగానే నేను డ్రాప్ చేస్తాను. సార్ ఇది పర్సనల్, ఇది మనం తర్వాత మాట్లాడదాము, పబ్లిక్ లో కాదు. షూర్, థ్యాంక్ యూ. సిఎస్ శ్రావణి. శ్రావణి గారు మేడం నమస్తే మేడం. చెప్పండి మా. అదే మేడం, అమ్మాయికి స్టమక్ పెయిన్ అని చెప్పి మొన్న చెప్తానండి ఫోన్ లో, ఫుడ్ వల్ల స్టమక్ పెయిన్ అని చెప్పేసి అంట. మా చిన్నపిల్లలు 6వ క్లాస్ వాళ్ళని అందుకే నేను అడ్మిషన్స్ ఇవ్వనమ్మా. అసలు మన స్కూల్లో స్టార్టింగ్ 7th నుంచే మీ అందరూ బలవంతం పెట్టి పెద్ద పిల్లలు ఉన్నారు కదా, లేకపోతే పిల్లల్ని మీరు ఏదో ఒక మార్గం చేయండి అని అన్నారని ఇచ్చాం. కానీ 6th క్లాస్ పిల్లలకి ఎంత తినాలో, వాళ్ళు ఎలా ఉండాలో వాళ్ళకి తెలియదు ఇంకాను. వాళ్ళు చంటి పిల్లలు వాళ్ళు. ఏదైనా ఫుడ్ ఎక్కువైనా అయి ఉండొచ్చు, తక్కువైనా అయి ఉండొచ్చు. అది మనకి ఏంటి అనేది తెలీదు. అందుకని అమ్మాయి వచ్చి మీతో చెప్పే బదులు అక్కడున్న వాళ్ళతోటి, అక్కడున్న క్లాస్ వార్డెన్ తోటో, లేకపోతే స్వర్ణ మేడం తోటో, లతా మేడం తోటో చెప్తే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. ఓకేనమ్మా. లేకపోతే మీరైనా మాకు అమ్మ ఇలా అంటోంది పిల్ల చూడండి అని చెప్పినా ఇప్పుడు మాకు ఫోన్ కాల్ చేస్తే మాకు అదే పెద్ద ఇది.
ఫోన్ కాల్స్ ఇచ్చిన మరుక్షణం నుంచి పేరెంట్స్ నుంచి మాకు ఫోన్ కాల్స్ వస్తాయి. మళ్ళీ ఓ 300 ఫోన్ కాల్స్ వస్తాయి. అవును. సో ఓకే అందుకని మేడం. మీరేం చేయండి అంటే మీ పిల్లలు మీతో మాట్లాడినప్పుడు మేడం ఇలా మాట్లాడారు ఏంటి ఒక్కసారి చూడండి అని మాకు మెసేజ్ పెడితే మేము ఖచ్చితంగా మెసేజ్లు చూస్తాము. అందరికి అసలు వీడియో లాంచ్ చేస్తే బాగుంటుంది. లేకపోతే మేము కూడా వీడియోలు ఆఫ్ చేసుకుని వెళ్ళిపోతాము. సిఎస్ శ్రావణి వాళ్ళ నా అమ్మగారు, రాణి లలిత, జాన్వి మీరందరూ కాస్త వీడియో లాంచ్ చేసుకోండి. రాజలక్ష్మి గారు చెప్పండి మా. రాజలక్ష్మి వాళ్ళ అమ్మగారు అన్మ్యూట్ చేసుకోండి మా. ఆ మైక్ ఆన్ చేసుకోండి అమ్మా. మీ వాల్యూమ్ రావట్లేదమ్మా. హలో ఇప్పుడు మాట్లాడండి. ராஜலட்சுமி தைராய்டு டெஸ்ட் எடுத்து பார்க்கணும் மேம். அதுதான் சொல்றேம்மா. 1ஆம் தேதி நீங்க வரும்போது யாரெல்லாம் தைராய்டு டெஸ்ட் பண்ணணுமோ சொன்னீங்கன்னா நாங்க பண்ணி கொடுக்குறோம். 1ஆம் தேதிக்கு மேல ஃபுல்லா லிஸ்ட் சரி எதுன்ட்டு எல்லாருக்கும் பண்ணி கொடுக்குறோம்னு சொல்றேன் நான். சரிங்க மேம். சரி ఓకే. థ్యాంక్ యూ. రాణి లలిత హంసిక వాళ్ళ నాన్నగారు. రాణి హంసిక వాళ్ళ నాన్న అన్మ్యూట్ చేసుకోండి సార్. అమ్మా చెప్పండి. వినబడుతున్నదమ్మా. వినిపిస్తుంది అమ్మా చెప్పండి సార్. నమస్కారం అమ్మా. అదే పేరెంట్స్ మీటింగ్ రోజు నాడు నేను మా మిస్సెస్ ఇద్దరు వస్తున్నాము. వాళ్ళ అన్నయ్య చెల్లిని చూస్తానంటున్నాడు, తీసుకురావచ్చా మేడం? లేదండి, మగ పిల్లల్ని క్యాంపస్ లోపల ఎలా వచ్చేయనండి. లోపలికి కాదు మేడం, బయట బయటకు కూర్చుంటారు. కూడా ఒకసారి పిల్లల్ని చెప్పి బయటకు పంపించనండి. ఒకటి అర్థం చేసుకోండి, ఈ అమ్మాయికి అన్నయ్య కానీ మిగతా ఆడపిల్లలకి పరాయి మొగాడు. అందుకని ఎవరిని అలౌ చేయమండి మేము. అంతే సరే మీరు మేడం. ఒక పని చేయండి, మీరు వచ్చిన తర్వాత మీటింగ్ టైంలో ఎలాగ ఫోన్లన్నీ బయట వదిలేయమని చెప్తాం మేము. మీరు వెళ్ళిపోయే ముందర ఒక గంట టైం ఇస్తాం మీకు. ఆ గంటలో మీరు మీ ఫోన్ లోంచి వీడియో కాల్ చేయించి వాళ్ళ అన్నయ్యతో మాట్లాడించండి. అలా అలా మేడం. థ్యాంక్ యూ మేడం. మీ అందరికీ కూడా ఎవరెవరితో మాట్లాడిస్తారో చేస్తారో మేము ఫోన్లు వద్దని చెప్పాం, కానీ ఆ ఇచ్చిన టైంలో చేసుకోండి. అలా. అదే అప్పుడైతే మేము వచ్చినప్పుడైతే పిల్లలైతే చెప్పారు బాగా డల్ గా ఉంటున్నది, ఏడుస్తున్నది అని. ఇప్పుడు కొంచెం సెట్ అయిందా లేదో కొంచెం తెలుసుకున్నాను. ఏమండి, కొత్త పిల్లలందరూ సెట్ అవడానికి 1 నెల 2 నెలలు పడుతుంది. స్వర్ణ ప్లీజ్ ఆన్సర్ హిమ్. బాగుందండి. మొన్న 4వ తారీఖు మీరు వచ్చి వెళ్ళారు కదా, ఆ తర్వాత సెట్ అయిందండి, ఏం ప్రాబ్లం లేదండి. క్లాసెస్ వెళ్తుంది, అన్ని యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తుంది. ఇప్పుడు థ్యాంక్ బాగుంది, యూ అమ్మా. ఏం ఇబ్బంది లేదండి. సరే శిరీష మేడం, డూ యూ వాంట్ టు సే ఎనీథింగ్? No, madam. She is good only. ఇద్దరు చెప్తున్నారు మీకు, అకాడమిక్ చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు. ఏమండి? థ్యాంక్ యూ మేడం. ఓకే. రాధాకృష్ణ మేడం. గారు అందరికి అసలు వీడియో లాంచ్ చేసుకోండి. తేజస్విని వాళ్ళ పేరెంట్స్, జాన్వి వాళ్ళ పేరెంట్స్ వీడియో లాంచ్ చేస్తే నేను అన్మ్యూట్ చేయడానికి అవుతుంది. ఓకే, అన్మ్యూట్ చేయండి తేజస్విని వాళ్ళ పేరెంట్స్. చెప్పండి. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. ఫస్ట్ అలా పేరెంట్స్ మీటింగ్ మేము కొంచెం అటెండ్ కాలే మేడం, సారీ. మా కుమారుడిని పంపిస్తాం మేడం. నో, బాయ్స్ ని అలౌ చేయమండి. లేడీస్ ఎవరినైనా పంపించండి, కానీ మగ పిల్లల్ని లోపలికి అలౌ చేయము. సారీ సార్, ఇది ఆడపిల్లల పాఠశాల, మగ పిల్లల్ని అలౌ చేసేది లేదు. కంపల్సరీ పేరెంట్స్ లో 1 పేరెంట్ వచ్చి అటెండ్ అవ్వండి. సరే మేడం. ఓకే. సాయి తేజ, సాయి తేజ అమ్మ, వీడియో ఇక్కడ కనెక్ట్ చేశారు, పక్కన మాట్లాడుతున్నారు. సాయి తేజ వాళ్ళ అమ్మగారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. చెప్పండి మా. దేవిప్రియ ఎలా ఉంది మేడం? అది కనుక్కుందామని ఫోన్ ఒక్కొక్కళ్ళ గురించి చెప్పలేమమ్మా. అందరి పిల్లలు బాగున్నారని చెప్పగలుగుతాం, కానీ దేవిప్రియ ఎలా ఉంది, ఇంకోళ్ళు ఎలా ఉందంటే ఒక్కొక్క పిల్లల గురించి మాట్లాడలేము. సరే మేడం. డేట్ ఆఫ్ బర్త్ లింక్ ఓపెన్ చేయలేదండి మేడం, ఒకటి తేవడానికి. ఏమండి? ఎట్లా ఏంటండి? డేట్ ఆఫ్ బర్త్ లింకులు ఓపెన్ చేయట్లేదంట మేడం. అది లింకులు ఓపెన్ అవ్వలేదంట మేడం పైనుంచి. అమ్మా, లింకులు ఓపెన్ అవ్వకపోతే మాకు టైంకి రాకపోతే, ఒక్క నిమిషం, లింకులు ఓపెన్ అవ్వలేదు మాకు టైంకి మీరు రికార్డులు ఇవ్వకపోతే పిల్లలది రిజిస్ట్రేషన్ అవ్వదు, ఏడాది పోతుంది. దానికి మేం బాధ్యతలం కాదు.
ఆన్లైన్ లో నేను అప్లోడ్ చేయడానికి మీరు ఇస్తేనే కదా నేను ఆన్లైన్ లో అప్లోడ్ చేయగలుగుతాను. పైన లింకులు ఓపెన్ అవ్వలేదని అంటున్నారు మేడం. మేము ట్రై అవునమ్మా, చేస్తున్నాము అంతా. నన్ను మాత్రం అప్లోడ్ చేయడానికి ఉన్న టైంలోనే కదా నేను అప్లోడ్ చేయగలుగుతాను. మీరు ఇస్తేనే కదా నేను అప్లోడ్ చేయగలుగుతాను. సరేనా? అంతే మేడం. అందులో మా Thank చేతిలో you, ఏం మేడం. లేదు కదమ్మా అది. జాహ్నవి అన్మ్యూట్ చేసుకోండి. నమస్కారం. నమస్తే మా, చెప్పండి మా. పాపకి మొన్న బ్రీతింగ్ ప్రాబ్లం ఉందని హాస్పిటల్లో చూపించారంటండి. ఓకే. ఎలా పీరియడ్ కూడా రాలేదంటండి. 2 months అయింది. ఓకే కొంచెం పాప ఎలా ఉందో చెప్తారండి. మా, నేను ఇందాక చెప్పాను ఒక్కొక్క పాప గురించి నేను మాట్లాడలేను. రెండోది, మిమ్మల్ని అందరినీ కూడా అడ్మిషన్ అవుతున్న టైంలో మళ్ళీ ఏడాది సెలవులకి వెళ్ళి వచ్చేటప్పుడు పిల్లలకి ఎలా ఉంది, వాళ్ళ తత్వం ఏంటి రాసియండి అని అడుగుతాం. మీరు ఎవరు రాసి ఎవరు చెప్పరు. అడిగినప్పుడు ఏం లేదు అని అంటారు. ఉంది అని తెలిస్తే కదా నేను ట్రీట్మెంట్ చేయగలుగుతాను. అసలు ఎప్పుడు లేదండి. పాపకి అలా న్యూ అడ్మిషన్ కదా, పాప కొంచెం బాగా. అదే నేను చెప్తున్నాను మరి, న్యూ అడ్మిషన్ కనుక వాళ్ళ తత్వం తెలిస్తే నేను వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాను. అందుకే కదా ఇంటర్వ్యూలో మెన్స్ట్రల్ సైకిల్ రెగ్యులరా, ఎన్నాళ్ళకి ఒకసారి వస్తుంది, వాళ్ళకి ప్రాబ్లం వస్తే మీరేం చేస్తారు అని అడిగానా అడగలేదా? పాపకి ఇక్కడ ఉన్నప్పుడు మంత్లీ వస్తుందండి. అక్కడికి వచ్చాకనే రాలేదు. 2 months అయింది మా అమ్మాయి అని ఫోన్ చేసింది మొన్న. చెక్ చేయిస్తానండి, చెక్ చేయిస్తాను. సరే, నోట్ చేసుకుని ఒకసారి ఏంటన్నది చూడు. కాస్త వేడి నీళ్ళలో ఇంగువ ఓకే. కానీ పసుపు ఇంగువ వేసి ఇవ్వడం, నువ్వులు ఉండి ఇవ్వడం చూడు. ఓకే. చూస్తాను మ్యామ్. డి జాహ్నవి. నమస్కారం అమ్మా. నమస్తే, చెప్పండి. మా పాపకి హెల్త్ బాగాలేదని అంటే మెడిసిన్స్ పంపించాం. అదే వాట్సాప్ లో మెడిసిన్స్ పంపించాం మేడం. చెప్పాము, నువ్వు వాడిస్తామని చెప్పేసి అని అన్నారు. పిల్లలు తెలియలేదు. చెయ్యో ఎక్కువను కడుపులో ప్రాబ్లం ఉందంటే డాక్టర్ గారు అంటే మెడిసిన్ చెప్పారండి. ఆ మెడిసిన్ వాట్సాప్ చేశాను. ఎవరికి చేశారు వాట్సాప్? మీరు ఎవరితో మాట్లాడారు? ఇందిరా మేడం. ఎవరు మిమ్మల్ని వాళ్ళతో మాట్లాడమన్నారు? మీకు చాలా మందికి చెప్పాను, ఎవ్వరు కూడా. అయితే డైరెక్ట్ మీరే తీసుకోండి. ఐ కెనాట్ ఆన్సర్ దట్ క్వశ్చన్. మీకు అందరికి, మీ అందరికీ కూడా ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం నా మాట వినండి. ఫోన్ మాట్లాడిస్తే ఆ ఫోన్ లో వాట్సాప్ చేసి సార్ ఒక్క నిమిషం నా మాట వినండి. ఫోన్, స్కూల్ ఫోన్లు ఎన్నిట్లోంచో మాట్లాడిస్తే మీరు ఆ నంబర్ కి చేస్తే మేము పని చేసేది లేదు. మేడం, నేను చెప్పిన మాట వినండి. ఫోన్ కాల్స్ ఒక 10 నంబర్ల నుంచి వస్తాయి. 10 నంబర్లు వాట్సాప్ మేము వాడము. మీకు చాలా సార్లు చెప్పాను, పేరెంట్స్ కి కరెస్పాండెన్స్ ఓన్లీ నా ఫోన్ నంబర్కే. మీకు ఏది ఉన్నా నాకు మెసేజ్ పెట్టండి. నాకు కానీ స్వర్ణ మేడం కానీ పెట్టండి. అంతేకాని మీరు వేరే వాళ్ళకి పెట్టద్దు అని చెప్పాను నేను. మీరు మా ఇద్దరిలో ఒకరికి పెడితే మేము వెంటనే మందులు తెప్పించి ఫాలోఅప్ చేస్తాము. మిగతా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఏ పేరెంట్స్ తోటి మాట్లాడద్దు, కనెక్షన్ పెట్టుకోవద్దు అన్నది. మీ అమ్మాయి రాలేదు, మీరు మాకు మెసేజ్ పెట్టలేదు, అది మేము పెట్టండి, మేము చూస్తాము. ఇందిరా మేడం వాళ్ళెవ్వరికి కూడా మీరు టచ్ లో ఉండడానికి వీల్లేదు. ఫోన్ కాల్స్ వచ్చేవి వాళ్ళకి ఒకటే ఫోన్ లో చేయాలంటే వాళ్ళకి అవ్వదు టైంకి. అందుకని మల్టిపుల్ ఫోన్స్ ఇచ్చేస్తాము. కానీ రిసీవింగ్ వాళ్ళు ఎవరు చేసుకోరు, వాళ్ళెవరిని చూడొద్దని చెప్పాను నేను. ఓకే, మీరు పెట్టండి. నాకు కానీ స్వర్ణ మేడం కానీ పెట్టండి. పాప కంప్లైంట్ మీకు ఇచ్చిందని అంటున్నారు. ఏ పేరెంట్ అయినా సరే పిల్లలు మీకు ఏదైనా చెప్తే వెంటనే వెళ్ళి స్వర్ణ మేడంకో లతా మేడంకో చెప్పమని చెప్పండి. అప్పుడు మా నోటీస్కి వస్తే మేము దానికి ఏమైనా చేయడానికి అవుతుంది. రైట్, థ్యాంక్ యూ సార్. ఓకే, ఇప్పుడు అందరినీ కూడా ఇప్పుడు చాలా మంది చేరారు కనుక